హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా మంది ప్రజలు ఎలా జీవిస్తున్నారనేది ఆసక్తికరంగా ఉంది. అదే సంఘటనలను నిరంతర సర్కిల్లో వారు ఒకే రకమైన వ్యక్తులను ఆకర్షిస్తూనే ఉన్నారు. అదే రకమైన సమస్యలు, అదే రకమైన అనుభూతి, అదే రకమైన భావోద్వేగాలు. చాలా తరచుగా వారు ఈ విషయాలలో దేనిని ఇష్టపడరు. కొంతమందికి బాగా ఆకర్షించడం ఎలాగో అర్థం కావడానికి అదే మంచి భావోద్వేగాలు, మంచి వ్యక్తులు, మంచి పరిస్థితులు. మీరు మీ జీవితంలో బాగా ఆకర్షించాలనుకుంటే మీరు మీ ఉద్దేశాన్ని కేంద్రీకరించాలి మరియు మీకు ఏమి కావాలో స్పష్టంగా తెలుసుకోండి. ప్రత్యక్షంగా అనుభూతి చెందండి మరియు ఈ 5 విషయాలపై పట్టు సాధించండి మరియు మీరు త్వరలో మీ జీవితంలో మంచిని ఆకర్షించవచ్చు. నంబర్ 1, మీరు నమ్మాలి. మీ పైన మీరు నమ్మకం పెట్టుకోవాలి. నంబర్ 2, మీరు విజువలైజేషన్ ప్రాక్టీస్ చేయాలి. నంబర్ 3, మీరు విజన్ బోర్డ్ యూజ్ చేయాలి. నంబర్ 4, మీరు మంచి అనుభూతిపై దృష్టి పెట్టాలి మరియు మీరు ఇప్పటికే కలిగి ఉన్నట్లుగా వ్యవహరించండి. నంబర్ 5, మీరు పని చెయ్యాలి, అంటే యాక్షన్. సో నంబర్ 1 ఏంటో డీటెయిల్ గా తెలుసుకుందాం మనం. బిలీఫ్ అంటే మీ పైన మీరు నమ్మకం ఉంచాలి. నేను ఏదైనా సాధించగలనని. మీకు కావాల్సింది చూడాలంటే ముందుగా మీపై నమ్మకం ఉండాలి, నమ్మాలి. ఇదొక్కటే మార్గం. చాలా మంది ఏమనుకుంటారంటే నేను చూస్తూనే నమ్ముతాను, చూడకుంటే నమ్మను అని. అయితే మీరు నమ్మాలి మీకు కావాల్సినది మీకు దొరుకుతుంది అని, లేకపోతే అది ఎప్పటికీ దొరకదు. మీరు ఊహించనిదేదైనా సాధ్యమని, మీరు ఊహించనిదేదైనా మీరు అర్హులని, మీరు ఊహించనిదేదైనా కలిగి ఉన్నట్లుగా మీ మెదడుని నమ్మించాలి. మీరు మీ హృదయంలో ఏదైతే భావిస్తారో దానికి మీరు అర్హులని తెలుసుకుంటే అది మీది కావచ్చు. మీరు మీ సామర్థ్యాన్ని విశ్వసించాలి, నమ్మాలి. మీరు మీకు కావలసిన దాన్ని ఎలా చెయ్యగలరో తెలుసుకోవడానికి మీరు అర్హులని మీరు నమ్మాలి. అయితే మీరు ఆ నమ్మకాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు? చాలా మందికి డౌట్ ఉంటుంది కదా వాళ్ళ పైన వాళ్ళకి. ఒకవేళ మీరు ఏదైనా అనుకున్నా కూడా మీ మైండ్ చెప్తుందిగా. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి అని మీరు చెప్తే మీ మైండ్ బ్యాక్గ్రౌండ్ లో నుంచి చెప్తుందిగా నీ దగ్గర ఎక్కడున్నాయి అని చెప్పి. సో ఆ నమ్మకాన్ని ఎలా బలపరుస్తారు? రోజు పని ద్వారా. రోజు పని చెయ్యాలి. సానుకూల వ్యక్తులను, పాజిటివ్ వ్యక్తులను, ఒకే రకంగా అంటే మనలాగా పాజిటివ్ గా ఆలోచించే విశ్వాసాలు ఉన్న వ్యక్తులతో మిమ్మల్ని చుట్టుముట్టండి. అంటే మంచి సాంగత్యంలో ఉండండి. మీకు దగ్గరగా ఉన్న వారి నుండి సరైన సందేశాలు రాకపోతే వాటిని ఆడియో మరియు వీడియోలలో, పుస్తకాలలో కనుగొనండి. మీరు ఏమి జీవించాలనుకుంటున్నారో అలాంటి జీవితం ఆల్రెడీ వారు జీవిస్తుంటారు. అలాంటి వాళ్ళ మాట వినండి మరియు త్వరలో మీరు వాళ్ళలాగా మారుతారు. నంబర్ 2 తెలుసుకుందాము. విజువలైజ్. అయితే మీరు ఏదైతే విజువలైజ్ చేస్తారో ఒకసారి మైండ్ లో, ఒకసారి మీకు ఎదురుగా జరుగుతుందన్నమాట. మీరు దానిని మీ మనస్సులో చూడాలి. మీరు దానిని మీ చేతిలో పట్టుకునే ముందు మీ కళ్ళు మూసుకొని ప్రతిరోజు కొన్ని నిమిషాలు గడపండి. సరిగ్గా విజువలైజ్ చేయండి మరియు అనుభూతి చెందండి. మీ జీవితంలో మీరు ఏమి కోరుకుంటున్నారో స్పష్టంగా చూడండి. మీకు కావాల్సిన ప్రతిదీ పక్షి మీ దగ్గర ఉన్నట్లుగా మిమ్మల్ని మీరు చిత్రించుకోండి. మీరు ఆనందాన్ని ఎలా అనుభవిస్తారో చూడండి. తేలిక, శాంతి మరియు ఆనందం అనుభవించండి. స్నేహితులను చూడండి. మీ సంతోషకరమైన కుటుంబాన్ని చూడండి. ప్రేమను చూడండి.
విషయాలను విజువలైజ్ చేయండి. మీకు కావాల్సినట్లుగా మీ సమృద్ధితో జీవితంలో మీరు సహాయం చేయగల వారందరినీ ఊహించుకోండి. అవన్నీ చూడండి. అది ఎంత బాగుందో గమనించండి మరియు మీకు కావాల్సినది దాని మార్గంలో ఉందని తెలుసుకోండి. నంబర్ 3 చూద్దాము. విజన్ బోర్డ్. ఈ ప్రక్రియ చాలా మందికి ఉపయోగపడుతుంది మరియు మీ విజువలైజేషన్ ఎక్సర్సైజ్ తో పని చేస్తుంది. మీ జీవితంలో మీరు కలిగి ఉండవలసిన ప్రతి దాన్ని ముద్రించండి మరియు కత్తిరించండి మరియు మీ విజన్ బోర్డుకి జోడించండి. త్వరలో మీ కలల జీవితం మీ ముందు వస్తుంది. భావాలను రాయండి. మీరు అనుభవించాలనుకుంటున్నవన్నీ రాయండి. మీకు కావాల్సిన శరీరం యొక్క చిత్రాలు, మీకు కావాల్సిన ఇల్లు, మీకు కావాల్సిన కారు, మీరు కోరుకున్న ఆనందం, మీకు కావాల్సిన ప్రతిదీ ప్రతిరోజు దాన్ని చూడండి. నంబర్ 4 ఫీల్ గుడ్ అన్నమాట. మీరు ఇప్పటికే కలిగి ఉన్నట్లుగా వ్యవహరించండి. అంటే ఆల్రెడీ మీ దగ్గర ఉన్నట్లుగా. ఇది అన్ని దశల కంటే ముఖ్యమైన పాయింట్. చాలా ముఖ్యమైన వాస్తవం తెలుసుకోండి. జీవితంలో మీకు కావాల్సినవన్నీ అది ఏమైనా పర్వాలేదు. మీకు అది కావాలి అనుకుంటే మీరు ఏదో ఒక స్థాయిలో నమ్ముతారు. మీరు దానిని కలిగి ఉండడంలో మంచి అనుభూతి చెందుతారు. కాబట్టి నిజంగా చాలా ముఖ్యమైన విషయం, మీరు ఎప్పుడైనా మీకు కావాల్సింది చెయ్యగలిగితే అది మీరు పొందినప్పుడు మీరు మంచి అనుభూతి పొందుతారు. మీరు ఎలా ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మంచిగానే అనుభూతి చెందుతూనే కావలసినది దక్కించుకోగలరు. తెలుసుకోండి. మంచి అనుభూతి చెందడం వల్ల కలిగే రెండవ ప్రయోజనాలు ఇవే. మీరు మంచిగా భావించినప్పుడు మీరు బాగా ఆకర్షిస్తారు. మీరు మంచి అనుభూతి చెందడానికి మీరు చెయ్యవలసిన పని చెయ్యండి, మీకు ఇష్టమైన పని, మరియు మీరు మీ రోజును అలా ప్రారంభించాలి అని నిర్ణయించుకోండి. మీ కోసం మీరు కృతజ్ఞత చేయవచ్చు, ధ్యానం చేయవచ్చు, ఏదో ఒక ఇష్టమైన పని అయినా సరే చేయవచ్చు. మీకోసం ఏది పని చేస్తుందో తెలుసుకోండి. ఏది మీకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. మున్ముందు ఈ రోజు అద్భుతం కాబోతుందని ఫీలింగ్ ని, ఆ శక్తివంతమైన స్థితిని పొందండి మరియు ఆశీర్వాదాలను పొందండి. అది అయస్కాంతంలా మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది. నంబర్ 5 డూ ద వర్క్ అంటే యాక్షన్. మీ జీవితంలో ఏదైనా కావాలంటే మీరు చర్య తీసుకోవాల్సి ఉంటుంది. కానీ మీరు ఎప్పుడూ ప్రతికూల భావాలతో చర్య తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు పని చెయ్యాలి, మీరు ప్రేరేపిత చర్య తీసుకోవాలి, మీరు సులభంగా చర్య తీసుకోవాలి. మీరు దృష్టి కేంద్రీకరించినప్పుడు, మీరు స్పష్టంగా ఉన్నప్పుడు, మీరు మీ శక్తిని మరియు చర్యను స్పష్టమైన ఉద్దేశంతో నిర్దేశిస్తారు మరియు మీరు మీ ఉద్దేశించిన ఫలితాన్ని పొందుతారు. మీ చర్య ఆనందం, సులభమైన ప్రేరణ నుండి పుట్టింది మరియు దాని నుండి అద్భుతాలు స్పష్టించబడతాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.